వెల్కమ్ బ్యాక్. జగన్ పాలనలో వైసీపీ నేతల చెత్త పని బయటపడింది. చెత్త తొలగింపు, శుద్ధీకరణ జరగకపోయినా 5 కోట్ల రూపాయలు నొక్కేసేందుకు అప్పట్లో వైసీపీ వేసిన ప్లాన్ ను ఏబిఎన్ వెలుగులోకి తెచ్చింది. డంప్ యార్డు పరిస్థితి ఇప్పుడు కూడా మెరుగుపడలేదు. చెత్త పేరుకుపోవడంతో ఇకపై ఎక్కడ పడేయాలో అర్థం కావడం లేదు. నంద్యాల శివార్లోని కుందు నది పక్కన 13 ఎకరాల్లో డంప్ యార్డు ఉంది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కింద చెత్త శుద్ధి ప్రక్రియకు గత జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతేడాది జనవరిలో ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి చెత్త శుద్ధి పనులను ప్రారంభించారు. 66,000 మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ధి చేసే కాంట్రాక్ట్ ను ముంబైకి చెందిన సాగర్ మోటార్స్ కు ఇచ్చారు. సదరు కంపెనీ నందలి యార్డులోని తడి పొడి చెత్తను శుద్ధి చేయాల్సి ఉంటుంది. గడువు ప్రకారం 3 నెలల్లో చెత్త శుద్ధి ప్రక్రియను పూర్తి చేయాలి. తడి చెత్త ద్వారా రైతులకు ఉపయోగపడేలా వర్మీ కంపోస్ట్, అలాగే పొడి చెత్త నుంచి మట్టి, ప్లాస్టిక్, గాజు వంటివి వేరు చేయాలి. వేరు చేసిన వస్తువులను స్థానిక జిందాల్ ఫ్యాక్టరీకి తరలించాలి. అయితే ఇప్పటి వరకు రైతులకు వర్మీ కంపోస్ట్ ను అమ్మటం కానీ, ప్లాస్టిక్ వ్యర్థాలను జిందాల్ ఫ్యాక్టరీకి తరలించడం కానీ జరగలేదు. 2 ఏళ్లవుతున్న చెత్త శుద్ధి ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో డంప్ యార్డులో చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. అయితే 55,000 మెట్రిక్ టన్నులను శుద్ధి చేసినట్లు మున్సిపాలిటీలోని కొందరు అధికారులు వైసీపీకి చెందిన ఓ బడా నేత కుమ్మక్కై బిల్లులు తయారు చేసి స్వచ్ఛాంధ్రకు పంపినట్లు సమాచారం. వీటిని ఇంకా ఆమోదించాల్సి ఉంది. 5,25,00,000 నొక్కేసేందుకు ఓ వైసీపీ ప్రజాప్రతినిధి, మరికొందరు మున్సిపల్ అధికారులు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మున్సిపల్ అధికారులకు చిత్తశుద్ధి కనిపించడం లేదు. నంద్యాల పట్టణంలో రోజుకు 120 టన్నుల చెత్త సేకరణ జరుగుతోంది. దీనిని ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఎప్పటికప్పుడు డంప్ యార్డుకు తరలిస్తారు. చెత్త శుద్ధి జరగకపోవటం వల్ల 13 ఎకరాల్లో చెత్త కొండలా పేరుకుపోయింది. నంద్యాలలో సేకరించే చెత్తను మరో ప్రాంతానికి తరలించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. కానీ అధికారులు మాత్రం ఆ దిశగా జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో ఇకపై సేకరించే చెత్త ఎక్కడ వేస్తారు అని నంద్యాల వాసులు చర్చించుకుంటున్నారు. నంద్యాల మున్సిపాలిటీ నందు డంప్ యార్డులో కనీసం చెత్త వేయడానికి కూడా ఇప్పుడు స్థలం లేని పరిస్థితికి, అంత దీనమైన స్థితికి రావడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో ఒక్కసారి కూడా రీసైక్లింగ్ అనేది జరగలేదు. కనీసం రీసైక్లింగ్ చేసే మిషన్ కూడా చెడిపోయి దాదాపు 4 సంవత్సరాలు అయింది. ఆ రీసైక్లింగ్ మిషన్ చేపించుకోవడానికి కూడా నిధులు కేటాయించలేని పరిస్థితిలో గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఎటువంటి రీసైక్లింగ్ చేయలేదు. మరి మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే దాదాపు 5.23 కోట్ల రూపాయలు మేము చెత్త రీసైక్లింగ్ చేసినామని బిల్లు కూడా తయారు చేయడం జరిగిందని తెలుస్తా ఉంది. మరి దీని మీద కూడా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే, మన స్థానిక మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు కానీ దీని మీద చర్యలు తీసుకోవాలని మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం చెత్త శుద్ధి ప్రక్రియ ముసుగులో జరిగిన తతంగంపై లోతుగా దర్యాప్తు చేస్తే అసలు విషయం బయటపడుతుందని, చెత్తను డంపు చేసేందుకు మరో చోట ఏర్పాట్లు చేయాలని నంద్యాల ప్రజలు కోరుకుంటున్నారు.